వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగా భారత ఎన్నికల సంఘం గురించి మీకు వివరించబోతున్నాను. సో మీకు ఇంతకు ముందు వీడియోస్లో మీకు రాష్ట్రపతి గురించి, లోక్సభ, రాజ్యసభ, అలాగే స్టేట్ లెవెల్లో గవర్నర్, స్టేట్ అసెంబ్లీస్ గురించి మీకు వివరించడం జరిగింది. సో ఈ యొక్క లోక్సభ, రాజ్యసభ, స్టేట్ అసెంబ్లీస్ తీసుకుంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఎమ్మెల్యేసు, ఎంపీసు ఉంటారు, తెలుసు కదా మీకు. లోక్సభ, రాజ్యసభలో ఎంపీసు అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేసు ఉంటారు. సో వీళ్ళు ఎలా ఎన్నుకోబడతారు? ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఓకేనా? ప్రజల చేత ఎన్నుకోబడతారు. సో ప్రజల చేత అంటే మన భారతదేశం ఒక పెద్ద అఖండ భారతదేశంలో జనాభా చాలా ఎక్కువ కదా. సో అలాంటప్పుడు ఎలా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలను ఎలా కంట్రోల్ చేస్తారు, ఎన్నికలను ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరు చేస్తారు అనే దాని గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో ఇక్కడ భారత ఎన్నికల సంఘం గురించి మీకు వివరించబోతున్నాను. సో ఫస్ట్ భారత ఎన్నికల సంఘం అంటే ఏంటి? ఓకేనా? ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. The Election Commission of India is an autonomous constitutional authority. సో భారత రాజ్యాంగం ద్వారా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ద్వారా మనకు ఈ యొక్క భారత ఎన్నికల సంఘానికి ఇండిపెండెన్సీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క ఎన్నికల సంఘం అనేది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ, లెజిస్లేటివ్ అథారిటీ కానీ దూరంగా, అంటే ఈ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ని యూజ్ చేసుకొని ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా మాడిఫై చేయడం అనేది కుదరదు. అలాగే ఎన్నికల సంఘాన్ని తీసేయడం అనేది కూడా కుదరదు. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీ అనేది ఈ యొక్క ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. ద రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్టరింగ్ యూనియన్ అండ్ స్టేట్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. భారతదేశంలోని యూనియన్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో ఎలక్షన్స్ ప్రాసెసింగ్కి మెయిన్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరిపించడం జరుగుతుంది. సో మెయిన్గా ఎస్పెషల్గా చూసుకుంటే ద బాడీ అడ్మినిస్టర్స్ ఎలక్షన్స్ టు ద లోక్సభ, గుర్తుపెట్టుకోండి, లోక్సభ, రాజ్యసభ, రాజ్యసభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. సో లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు, వాటితో పాటు ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే జరిపించబడుతుంది. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. సో గుర్తుపెట్టుకోండి, భారత ఎన్నికల సంఘం వేటికి ఎన్నికలు జరిపించడం జరుగుతుంది. సెంట్రల్ లెవెల్లో లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అలాగే సెంట్రల్ లెవెల్లో ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క ఆఫీస్, రాష్ట్రపతి పదవిని కూడా ఎన్నుకోవడంలో, ఎలక్షన్ జరిపించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఈ యొక్క భారత ఎన్నికల సంఘం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఎన్నికల సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే పార్ట్ 15 గుర్తుపెట్టుకోండి, భారత ఎన్నికల సంఘం భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో గుర్తించబడింది? పార్ట్ 15, 15వ భాగం. 15వ భాగంలో భారత రాజ్యాంగంలో ఈ యొక్క ఎన్నికల సంఘం గురించి తెలియచేయడం జరిగింది. Part 15 of the Constitution of India deals with elections and establishes a commission. భారత రాజ్యాంగంలోని 15వ విభాగం ద్వారా మనకు ఏం తెలియజేస్తుందంటే
యొక్క భారతదేశంలోని లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెవెల్ అసెంబ్లీస్కి, రాష్ట్రపతికి మరియు ఉపరాష్ట్రపతికి ఎన్నికలు జరిపించడానికి ఒక కమిషన్ అనేది ఉండాలి, ఒక సంఘం అనేది ఉండాలి. దాన్నే భారత ఎన్నికల సంఘం అని గుర్తించడం జరిగింది. The election commission was established in accordance with the constitution on 25th January 1950. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అయింది, మనకు ఎస్టాబ్లిష్ అయింది భారత రాజ్యాంగం ప్రకారం 25th January 1950. రిమెంబర్, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది భారత రాజ్యాంగం ద్వారా? 25th January 1950. ఓకే, సో ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ మనకు ఈ యొక్క భారత ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుందంటే ఆర్టికల్ 324 అండ్ ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 324 నుంచి 329 వరకు మనకు ఈ యొక్క ఎన్నికల సంఘం గురించి భారత రాజ్యాంగంలో తెలియజేయడం జరిగింది. ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్, సో ఈ యొక్క ఆర్టికల్ 324 నుంచి 328 వరకు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఏమేమి తెలియజేయడం జరిగిందంటే పవర్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంటే అధికారాలు మరియు ఫంక్షన్స్, పనులు, టెన్యూర్, పదవి కాలము, ఎలిజిబిలిటీ ఫర్ ద ఎలక్షన్ కమిషన్ అండ్ ఇట్స్ మెంబర్స్. సో ఆర్టికల్ 324 నుంచి 329 ద్వారా మనకు భారత రాజ్యాంగం ద్వారా మనకు ఏం తెలియజేస్తుందంటే భారత ఎన్నికల సంఘం యొక్క అధికారాలు, విధులు మరియు వారి యొక్క పదవి కాలం, ఎంతమంది ఉండాలి, మెంబర్స్ ఎంతమంది, ఎలిజిబిలిటీ ఏముండాలి అనే వాటి గురించి క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. సో వాటి గురించి మనం తెలుసుకుందాం. రైట్, సో ఈ యొక్క భారత ఎన్నికల సంఘం మనకు ఈ యొక్క భారత రాజ్యాంగంలో 15వ భాగంలో పొందుపరచడం జరిగింది కదా. సో ఈ యొక్క 15వ భాగంలో 15th పార్ట్లో ఈ యొక్క ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు ఈ యొక్క భారత ఎన్నికల సంఘం గురించి తెలియజేయడం జరిగింది. సో ఆర్టికల్ 324లో ఏముంటుందంటే సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు బి వెస్టెడ్ ఇన్ అన్ ఎలక్షన్ కమిషన్. సో ఎస్పెషల్గా ఆర్టికల్ 324 యొక్క నిర్మాణం, భారత ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం గురించి, వాటి యొక్క విధుల గురించి, ఎస్పెషల్గా యొక్క ఎలక్షన్స్ జరపడానికి వాటి యొక్క విధుల గురించి, ఎంతమంది మెంబర్స్ ఉంటారో అనే దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 325 ఏం చెప్తుందంటే no person to be ineligible for inclusion in or to claim to be included in a special electoral roll on the ground of religion, race, caste or sex. అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్టోరల్ రోల్ అని ఉంటుంది, అంటే ఎంతమంది ఓట్ వేయచ్చు. మీకు వయోజన ఓటు గురించి తెలుసు కదా, 18 years అబోవ్ ఎవరుంటే వాళ్ళందరూ ఓట్ వేయచ్చు. ఓకేనా. సో ఈ యొక్క ఓటు హక్కు అనేది ఈ యొక్క క్యాస్ట్ బేస్ కానీ, రిలీజియస్ బేస్ కానీ, సెక్స్ బేస్ కానీ, అంటే మేల్ ఫీమేల్ అని, ట్రాన్స్జెండర్స్ వేయొద్దని అలా కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఓటు హక్కు కల్పించడం అనేది ఈ యొక్క ఆర్టికల్ 325 ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 325 ద్వారా మనకేం తెలియజేయబడుతుందంటే సో బేస్డ్ ఆన్ క్యాస్ట్ కానీ, రేస్ కానీ, సెక్స్ కానీ, ఓకే, వాటి బేస్ మీద వాటికి వాళ్ళకు ఆ పీపుల్స్కి ఓటు హక్కు కల్పించకపోవడం అనేది నేరం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి అనే దాని గురించి ఆర్టికల్ 324 మనకు తెలియజేయడం జరుగుతుంది. 325, నాట్ 324. 326, ఆర్టికల్ 326 ద్వారా మనకేం తెలియజేయడం జరుగుతుందంటే ఎలక్షన్స్ టు ద హౌసెస్ ఆఫ్ ద పీపుల్ and to the legislative assemblies of the state to be on the basis of adult suffrage, universal adult suffrage. వయోజన ఓటు హక్కు అంటాం దీన్ని. ఓకే, వయోజన ఓటు హక్కు. ఎవరైతే 18 years అబోవ్ ఇండియన్ సిటిజన్స్
ఎవరైతే 18 ఇయర్స్ అబోవ్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క లోక్సభ ఎలక్షన్స్కి, రాజ్యసభ ఎలక్షన్స్కి, స్టేట్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఓటు హక్కు కల్పించడం. ఎలా కల్పిస్తున్నాం? వయోజన ఓటు హక్కు ద్వారా, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. ఓకేనా? యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అంటే వయోజన ఓటు హక్కు. ఈ హక్కు ద్వారా మనకు ఎవరైతే 18 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళందరూ ఓటేయచ్చు. ఆర్టికల్ 327 ద్వారా మనకేం తెలియజేస్తుందంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు ద స్టేట్ లెజిస్లేచర్. అంటే స్టేట్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని మోడిఫికేషన్స్, కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు పార్లమెంటు సభ్యులకు ఆ యొక్క అధికారం ఉంటుంది. ఆ ప్రొవిజన్స్ ఏంటి ఇవ్వాలి, ఏం కథ అనేది. సో అది ఆర్టికల్ 327 ద్వారా చేయబడుతుంది. ఆర్టికల్ 328 ద్వారా మనకేమొస్తుందంటే పవర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ టు మేక్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు సచ్ లెజిస్లేచర్. ఓకే, పవర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ టు మేక్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు సచ్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్కి ఏమన్నా ప్రొవిజన్స్ ఇవ్వాలనుకుంటే ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎమ్మెల్యేస్ కూడా కొంత పవర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆర్టికల్ 328. సో ఆర్టికల్ 329 ఏం చెప్తుందంటే బార్ టు ఇంటర్ఫరెన్స్ బై కోర్ట్స్ ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్. రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్, ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ అనుకోని సంఘటనలకు ప్రజలు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. అన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, బార్ టు ఇంటర్ఫరెన్స్ బై కోర్ట్స్ ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్. సో ఎలక్టోరల్ మ్యాటర్స్లో యొక్క కోర్ట్స్ ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, ఈ యొక్క ఎలక్టోరల్ మ్యాటర్స్లో కోర్ట్ ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదు. సో ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా మనకు భారత ఎన్నికల సంఘం యొక్క విధులను గురించి, ఓకే, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వయోజన ఓటు హక్కు ద్వారా యొక్క ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రైట్. సో మనము యొక్క భారత ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం. అంటే యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ఎన్నికల సంఘాన్ని ఎవరు నియమిస్తారు, యొక్క ఎంతమంది కమిషనర్లు ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఓకే, వీటి గురించి తెలుసుకుందాం. సో ఒరిజినలీ ద కమిషన్ హ్యాడ్ ఓన్లీ వన్ ఎలక్షన్ కమిషనర్, బట్ ఆఫ్టర్ ది ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ 1989, okay, after the election commissioner amendment act 1989, it has been made a multi-member body. సో గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్గా అయితే ఓన్లీ వన్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు, కానీ ఇప్పుడు మల్టీ మెంబర్ అంటే మోర్ దెన్ వన్, ఒకరికంటే ఎక్కువ మంది యొక్క ఎలక్షన్ కమిషనర్గా ఉండొచ్చు. The commission consists of one chief election commissioner and two election commissioner. See, జనరల్గా ఇక్కడ నేను స్టేట్మెంట్ ఏమిచ్చానంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఆయనకింత లేదంటే ఆయనకు సమానంగానే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉంటారని చెప్తున్నాను. దట్ డిపెండ్స్ ఆన్ ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి నిర్ణయం మేరకు రాష్ట్రపతి ఒకవేళ ఆ ముగ్గురితో అవ్వట్లేదు ఆ వర్క్ అనుకుంటే అతను రాష్ట్రపతి ఇంకా ఎక్కువ మందిని కూడా పెట్టవచ్చు. అందుకే మల్టీ మెంబర్ బాడీ అంటున్నా. సో కానీ జనరల్గా అయితే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయన తర్వాత 2 ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు ఉంటారు. సో టోటల్గా 3 మెంబర్స్ ఉంటారు. సో 3 మెంబర్స్కి ఒకవేళ విభేదాలు వచ్చినప్పుడు మెజారిటీ ఎక్కడుంటే వారి యొక్క నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? విభేదాలు వచ్చినప్పుడు the secretariat of the commission is located in New Delhi. So the election commission of India, where it is located? New Delhi lo locate ayyindi. Okay na? Where it is located at New Delhi. At the state level, election commission is helped by chief electoral officer who is an IAS rank officer. So state level లో యొక్క ఎలక్షన్ కమిషన్కి ఎవరు హెల్ప్ చేయడం జరుగుతుందంటే
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరంటే ఒక ఐఏఎస్ ర్యాంక్ హోదాలో ఉన్న వ్యక్తిని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా నియమించి వారి ద్వారా ఎలక్షన్స్ అనేవి జరిపించడం జరుగుతుంది. ఓకేనా? వారి ద్వారా ఎలక్షన్స్ అనేవి జరిపించడం జరుగుతుంది. నౌ ద ప్రెసిడెంట్ అపాయింట్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్. సో ఎవరు అపాయింట్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, హూ విల్ అపాయింట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్? ప్రెసిడెంట్ విల్ అపాయింట్. Who will appoint? President will appoint. Okay. They have a fixed tenure of 6 years. What is the tenure for these election commissioners? 6 years. So వారి యొక్క పదవి కాలం వచ్చేసి 6 years ఉంటుంది, or up to the age of 65 years. Up to the age of 65 years, whichever is earlier. అంటే ఒక ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసిన తర్వాత ఏదర్ 6 years వరకన్నా చేయొచ్చు వయసు ఉంటే, ఒకవేళ వయసు 65 years వరకు ఆ యొక్క పదవిని కొనసాగించవచ్చు. దే ఎంజాయ్ ద సేమ్ స్టేటస్ అండ్ రిసీవ్ సాలరీ అండ్ పెక్స్ యాజ్ అవైలబుల్ టు జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, ద ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్కు, వాళ్ళు జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టుతో సమానం. ఓకే, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టుకి ఎలాంటి జీతభత్యాలు ఇస్తున్నారో అలాంటి జీతభత్యాలు యొక్క ఎలక్షన్ కమిషనర్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ హోదా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సేమ్ హోదా ఇవ్వడం జరుగుతుంది. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఓన్లీ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ సిమిలర్ టు దట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ బై ద పార్లమెంట్. సో ఈ పాయింట్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని ఒకవేళ రిమూవ్ చేయాలి అనుకుంటే పార్లమెంట్ ద్వారా స్పెషల్ మెజారిటీ తీసుకురావాలి. దాని గురించి అంటే మనము ఆల్రెడీ సుప్రీంకోర్టు గురించి తెలుసుకున్నాం కదా. సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ ఓకే జడ్జెస్ని కానీ ఎలా రిమూవ్ చేస్తాం? విత్ ఎ స్పెషల్ మెజారిటీతో రిమూవ్ చేస్తాం కదా. సో అలాగే యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషన్ని రిమూవ్ చేయాలంటే ఓకే సేమ్ యాజ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఒక స్పెషల్ మెజారిటీతో ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఈజ్ సిమిలర్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ఇండియా. రిమెంబర్, ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఫర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మరియు ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్కి సేమ్. ఓకేనా, ఈ యొక్క భారత ఎన్నికల సంఘం ఆఫీసర్స్ని తొలగించాలి అనుకుంటే సో ఎలాగైతే మనం సుప్రీంకోర్టు జడ్జెస్ని తొలగిస్తున్నారో ఏ ప్రాసెస్ యూజ్ చేస్తున్నారో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ఆఫ్ రిమూవల్ చూద్దాం. జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ through a motion adopted by Parliament on the ground of proven misbehavior and incapacity. Proven misbehavior and incapacity. So remember, this point is very, very important for exam. Remember, this point is very, very important. So proven misbehavior or incapacity and prove చేయగలిగితేనే వారిని పార్లమెంట్లో స్పెషల్ రిమూవల్ ప్రాసెస్ ద్వారా తొలగించవచ్చు. ఓకేనా, ఎవరెవరిని? జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, సుప్రీంకోర్ట్, చీఫ్ ఎలక్షన్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ త్రూ ఏ మోషన్ అడాప్టెడ్ బై ద పార్లమెంట్. సో ఫస్ట్ పార్లమెంట్లో ఒక మోషన్ తీసుకురావాలి. సో వాళ్ళని తీసేయాలని మోషన్ తీసుకురావాలి. ఆ మోషన్ తీసుకురావాలంటే వాళ్ళకి అంటే ఆ యొక్క పదవిలో ఉన్న వాళ్ళకి మిస్బిహేవియర్ అంటే బిహేవియర్ సరిగ్గా లేదని కానీ వాళ్ళు ఇన్కెపాసిటీ అంటే వాళ్ళు చేయలేరు ఆ పనిని అని చెప్పేసి ప్రూవ్ చేయగలిగితేనే వాళ్ళని రిమూవ్ చేయగలం. ద రిమూవల్ రిక్వైర్ స్పెషల్ మెజారిటీ. రిమెంబర్, రిమూవల్ రిక్వైర్ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ సపోర్టెడ్ బై more than 50% of the total strength. సో స్పెషల్ మెజారిటీ ద్వారానే వీళ్ళని
తొలగించవచ్చు. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఈ యొక్క లోక్సభ, రాజ్యసభలో ఒక 500 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 500 మెంబర్స్ అటెండ్ అయినారు అనుకుందాం. 500 మెంబర్స్లో 2/3 ఆఫ్ మెంబర్స్ డెఫినెట్గా ఓటేసి అంటే తొలగించాలని ఓటేస్తే డెఫినెట్గా తొలగించబడుతున్నాడు. అలాగే మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్, మీకు ఆల్రెడీ డిఫరెంట్ మెజారిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, స్పెషల్ మెజారిటీ అలాని. సో అలాంటప్పుడు మనం ఇది చేయొచ్చు. ఓకేనా? స్పెషల్ మెజారిటీ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషన్ని రిమూవ్ చేయగలం, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ యూజ్ ద వర్డ్ ఇంపీచ్మెంట్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్, కాగ్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్. గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా 2/3 స్పెషల్ మెజారిటీ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి మనం ఆ యొక్క రిమూవల్ ప్రాసెస్ని మనం ఇంపీచ్మెంట్ అంటాం. యాక్చువల్గా ఇంపీచ్మెంట్ అనేది రాష్ట్రపతికి వాడతాం. రాష్ట్రపతిని తొలగించడానికి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటాం. సో ఈ యొక్క వర్డ్ని మనం యూజ్ చేయకూడదు. ఈ కాన్స్టిట్యూషన్లో కూడా, భారత రాజ్యాంగంలో కూడా ఈ ఇంపీచ్మెంట్ అనే వర్డ్ని యొక్క రిమూవల్ ఆఫ్ జడ్జెస్, కాగ్ అండ్ ఎలక్షన్ కమిషన్కి వాడలేదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ వర్డ్ అనేది వాడద్దు. ద టర్మ్ ఇంపీచ్మెంట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ ద ప్రెసిడెంట్ which requires the special majority of 2/3 of the members of the total strength of both the houses, which is not used elsewhere. See, ఇంపీచ్మెంట్ అనేది ఎక్కడ వాడతామంటే ఓన్లీ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్లోనే వాడతాం. ఇంపీచ్మెంట్ అనేది ఓన్లీ ప్రెసిడెంట్ రిమూవల్లోనే వాడతాం. సో ఈ ఇంపీచ్మెంట్ ప్రెసిడెంట్ రిమూవల్కి ఏంటంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ 2/3 members of total strength, 2/3 members of total strength of both the houses, which is not used elsewhere. అంటే టోటల్ స్ట్రెంగ్త్లో 2/3 మెంబర్స్ డెఫినెట్గా అగెనిస్ట్గా ఓటేస్తేనే ప్రెసిడెంట్ని రిమూవ్ చేయగలం. దాన్ని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటాం. సో ఇక్కడ ఈ ఇంపీచ్మెంట్ అనేది యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కానీ, కాగ్ని కానీ, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్, హైకోర్టుని రిమూవ్ చేయడానికి ఈ వర్డ్ వాడద్దు. ఎందుకంటే ఇక్కడ 2/3 ఆఫ్ members present, remember 2/3 of members present and voting, 50% of total strength. So ikkada 2/3 of the members of the total strength present, total strength, okay, special majority of 2/3 of members of total strength of both the houses, total strength. Ikkada total strength lo 50%, ikkada 2/3 of total strength. Total strength 550 తీసుకుంటే 550 by 2/3 into 2/3. రైట్, అలాగా ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ అనేది ఎక్కడా లేదు ఇంకా. ఓకే, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అనేది చాలా కష్టం, అంత మెజారిటీ తీసుకురావడం కూడా కష్టం. ఓకేనా? సో అలా కాకుండా, ఇంపీచ్మెంట్ కాకుండా వీళ్ళని నార్మల్ స్పెషల్ మెజారిటీ ద్వారా తొలగించడం జరుగుతుంది. రైట్, సో మనము ఇంతవరకు భారత ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వారి యొక్క విధుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. See, Election Commission of India superintends, direct and control the entire process of conducting elections to Parliament and state legislature of every state and to the office of President and Vice President. See, so యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క మెయిన్ కర్తవ్యం ఏంటంటే యొక్క భారతదేశంలోని లోక్సభ, రాజ్యసభ మరియు స్టేట్ లెవెల్ అసెంబ్లీ ఎలక్షన్స్కి మరియు ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ యొక్క వీరందరికీ ఎన్నుకోవడానికి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెవెల్లో అసెంబ్లీ, అలాగే సెంట్రల్ లెవెల్లో రాష్ట్రపతి అండ్ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు యొక్క ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా బాధ్యత వహిస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద కమిషన్ ఈజ్ టు డిసైడ్ ద ఎలక్షన్ షెడ్యూల్స్ for the conduct, remember, decides the election schedule for the conduct of periodic and timely elections, whether general or by elections. See, so election commission యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే, సో ఎలక్షన్స్కి పర్టికులర్ డేట్స్, పీరియాడిక్ షెడ్యూల్, ఎలక్షన్ డేట్స్ ఇవ్వడం, ఆ డేట్స్లో ఎలక్షన్ జరిగేటట్టు చూసుకోవడం, ఆ ఎలక్షన్స్ ఏది బై ఎలక్షన్స్ కానీ, జనరల్ ఎలక్షన్స్ కానీ ఏదైనా సరే
ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎలక్షన్ జరగడం, ఈ రీజియన్లో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, ఈ రీజియన్లో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, అలాగా ఎలక్షన్ షెడ్యూల్ని ప్రిపేర్ చేయడంలో బాధ్యత వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇట్ ప్రిపేర్స్ ఎలక్టోరల్ రోల్స్, ఇష్యూ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, issues electronic photo identity card. It prepares electoral rolls. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ లిస్ట్ ఉంటుంది. ఎలక్టోరల్ రోల్లో మీ పేరు ఉందా లేదా అని చూసుకుంటారు కదా, ఒక రిసిప్ట్ ఇస్తారు కదా. సో దాని ఎలక్టోరల్ రోల్ అంటాం. సో ఎలక్టోరల్ రోల్ని ప్రిపేర్ చేయడంలో బాధ్యత వహిస్తుంది. అలాగే మీకు తెలుసు కదా, ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఓటింగ్ కార్డ్ తెలుసు కదా, ఓట్ కార్డ్. ఆ ఓట్ కార్డ్ని కూడా ఇష్యూ చేయడంలో ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహిస్తుంది. ఇట్ డిసైడ్స్ ఆన్ ద లొకేషన్ పోలింగ్ స్టేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఏ లొకేషన్లో పోలింగ్ స్టేషన్స్ పెట్టాలనో ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. అసైన్మెంట్ ఆఫ్ ఓటర్స్ టు ద పోలింగ్ స్టేషన్స్, లొకేషన్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్స్, arrangements to be made in and around polling stations and counting centers and all allied matters. అంటే సో ఎలక్షన్స్ జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ బూత్ అంటాం మనం, ఆ పోలింగ్ బూత్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఒక విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్కి ఎన్ని పోలింగ్ బూత్స్ పెట్టాలి, ఒక సిటీ తీసుకుంటే ఎన్ని పోలింగ్ బూత్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, వాటి యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషనే చూసుకుంటుంది. It grants recognition to political parties and allot election symbols to them along with the settling disputes related to it. So పొలిటికల్ పార్టీస్కి సింబల్స్ ఇవ్వడం, సపోజ్ జనసేన పార్టీ వచ్చినప్పుడు గ్లాస్ సింబల్ ఇవ్వడం జరిగింది కదా, అలాంటి సింబల్స్ ఇవ్వడం, కొత్త పార్టీస్ ఆవిర్భవించినప్పుడు వాటికి కూడా సింబల్స్ ఇవ్వడం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొత్త వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలక్షన్స్లో వాళ్ళకు కూడా సింబల్స్ని అలాట్ చేయడం, రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. The commission also has advisory jurisdiction in the matter of post-election disqualification of sitting members of parliament and state legislature. See, it is important. The commission also has an advisory jurisdiction in the matter of post-election disqualification. So, elections అయిపోయిన తర్వాత డిస్క్వాలిఫై, కొంతమంది ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఏదైనా ఫ్రాడ్ చేసి వచ్చినప్పుడు వారిని డిస్క్వాలిఫై చేయాలనుకుంటుంది. సో డిస్క్వాలిఫై చేయాలన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి కొన్ని జ్యుడిషియల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ పోస్ట్ ఎలక్షన్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ సిట్టింగ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వారిని డిస్క్వాలిఫైకి ఏమైనా ఉన్నాయా, ఛాన్సెస్ ఉన్నాయంటే ఎక్కడైనా ఫ్రాడ్ జరిగిందా అని కూడా క్రాస్ చెక్ చేసుకొని జ్యూరిస్డిక్షన్లో చేయొచ్చు. ఇది డిఫరెంట్ విధులు. అలాగే ఇట్ ఇష్యూస్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ఎలక్షన్స్ for the political parties and candidates so that no one indulges in unfair practice or there is no arbitrary abuse of powers by those in power. So model code of conduct చాలా ఇంపార్టెంట్. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే యాక్చువల్గా ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు, కొన్ని రోజుల ముందు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఆ అధికారాన్ని వాడుకొని ప్రజలను మభ్యపెట్టవచ్చు అనే కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఫౌండేషన్స్ ఇవ్వడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులని మేము చేస్తామని చెప్పడం, ఇలాంటివన్నీ చేయకూడదు. ఓకేనా. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ద్వారా. It sets limits of campaign expenditure for candidate to all the political parties and also monitors the same. అంటే ఒక్కొక్క పొలిటికల్ పార్టీ, కొంతమంది ఒక పార్టీలో ఒక పర్సన్
ఎమ్మెల్యేగా ఎంపీగా పార్టిసిపేట్ చేసే అతను మేబీ అతనికి మనీ ఎక్కువ ఉండొచ్చు, అతను ఎక్కువగా మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు. సో అలా కాకుండా ఎలక్షన్ కమిషన్ ఏమిస్తుందంటే ఒక క్యాండిడేట్ ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనే ఒక డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా అంతే ఖర్చు పెట్టాడా లేదా, ఎక్కువ ఖర్చు పెట్టింటే అతను డిస్క్వాలిఫై చేయడం. మనకి ఇక్కడ ఉంది కదా, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ద మ్యాటర్ ఆఫ్ పోస్ట్ ఎలక్షన్ డిస్క్వాలిఫికేషన్. సో డిస్క్వాలిఫై చేయడం అలాంటి క్యాండిడేట్ని చేయడం కూడా జరుగుతుంది. సో క్యాంపెయిన్ ఎక్స్పెండిచర్ పర్ క్యాండిడేట్ అనేది కూడా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎంత పెట్టాలనే దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్లీ నేను మీకు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గురించి ఇవ్వబోతున్నాను. చూడండి, ఈ క్వశ్చన్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్ 2nd March 2023, రీసెంట్గా లాస్ట్ ఇయర్, ద సుప్రీం కోర్ట్ డెలివర్డ్ అన్ ఆర్డర్ on appointments to the election commission. According to this order, appointments will be done under the recommendation of a committee having which of the following members. So 2nd March 2023 Supreme Court an order deliver చేసింది. ఏమని చేసిందంటే, సో ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయాలంటే ఒక కమిటీ ఉండాలి, ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ ఉండాలి. సో ఆ మెంబర్స్ ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. సో జనరల్గా మెంబర్స్ ఇంతకుముందు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా మనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ని కూడా ఇన్క్లూడ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క కమిటీ అండర్ ద రికమెండేషన్ ఆఫ్ కమిటీ, సో ఎవరు ఒకవేళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ని రెఫర్ చేయాలి అనుకుంటే, రాష్ట్రపతి కదా నియమించేది. సో రాష్ట్రపతి నియమించాలంటే అంతకంటే ముందు వీళ్ళు కమిటీ ఫామ్ అయి రెఫర్ చేయాలి రాష్ట్రపతికి. సో ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పొలిటికల్ అధికార పార్టీ ఓనర్ అయినటువంటి ప్రధానమంత్రి, అలాగే అపోజిషన్ పార్టీ లీడర్, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీరు ముగ్గురు ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఒక ఎలక్షన్ కమిషనర్స్ని రాష్ట్రపతికి రెఫర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి వాళ్ళని నియమించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ అకార్డ్స్ recognition to various political parties in India as national or regional parties. సో ప్రాంతీయ పార్టీస్ అని, నేషనల్ పార్టీస్ అని ఎవరు రికగ్నైజ్ చేయడం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. డాష్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి రమాదేవి. సో ఫస్ట్ ఎలక్షన్ చీఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి రమాదేవి. ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ బై స్పెషల్ మెజారిటీ. సో స్పెషల్ మెజారిటీ ఎక్కడ? పార్లమెంట్లో. సో పార్లమెంట్ తర్వాత ప్రెసిడెంట్ ఆమోదించాలి. సో కాబట్టి both houses of the parliament and president of India, so 1 and 3 you can take, A and C you can take, both the houses of the parliament and president of India. Who among the following was the first chief election commissioner of India? First chief election commissioner of India వచ్చేసి సుకుమార్ సెన్. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసి సుకుమార్ సెన్. So these are the some of the expected questions related to Election Commission of India. సో ఈ వీడియోలో మనం భారత ఎన్నికల సంఘం గురించి తెలుసుకున్నాం కదా. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ధన్యవాద్.